మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం సంపూర్ణమైంది. ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద వాళ్ళు తర్జన భర్జన పడుతున్నారు, అదంతా వేరే విషయం. కానీ నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఈ ఎంటైర్ ఇష్యూలో ఒక ముఖ్యమైనటువంటి అస్త్రం బీజేపీకి దొరికిందనమాట మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. అదే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పాత్రను బీజేపీ కూటమి విజయంలో మహారాష్ట్రలో ఏమాత్రం తక్కువ చేసి చూడడం. ఆయన ప్రచారం చేసిన ఈ ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలు ఏమున్నాయో తెలుగు ప్రజల డామినేషన్ ఉన్నవి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఇమేజ్ క్రియేట్ అయిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి మహారాష్ట్రలో కూడా. మన తెలుగు రాష్ట్రంలో ఆనుకునే ఉంటుంది కాబట్టి, ముఖ్యంగా తెలంగాణకి. సో ఖచ్చితంగా ఆయన ఇంపాక్ట్ అయితే అక్కడ ఉంది. అది స్పష్టమైపోయింది ఈ ఎన్నికలతో. ఆయన ప్రచారం చేసిన మెయిన్ నియోజకవర్గాలు లాతూర్ కావచ్చు, పూణే కావచ్చు, బల్లార్పూర్ కావచ్చు, డాగ్లూరు కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. షోలాపూర్, పూణే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇలాంటి ప్రాంతాలన్నింటిలో కూడా మెజారిటీ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. దానిలో పవన్ కళ్యాణ్ పాత్రను మనం ఏమాత్రం తక్కువ చేసి చూడలేం. దీంతో పవన్ కళ్యాణ్కి సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకు బయట పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అని కొన్ని అనుమానాలు ఎవరికైనా ఉంటే బీజేపీలో కావచ్చు, సంఘ పరివారంలో కావచ్చు, వాళ్ళందరికీ అనుమానాలు పటాపంచలైపోయాయి. పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఉంది, తెలుగు రాష్ట్రాలకు పైన ఆయన ఇమేజ్ ఉంది. సో ఖచ్చితంగా ఆయన ఉపయోగించుకోవచ్చు ముందు అనేది వాళ్ళ ఉద్దేశంగా కనబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్కి ఇది ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. చంద్రబాబు నాయుడుకి పెద్ద ఇమేజ్ ఉంది, ఆయన్ని కూడా వాడుకోవాలని చూశారు మహారాష్ట్ర ఎన్నికల్లో. బట్ అదే టైంలో ఆయన సోదరుడు మృతి చెందడంతో రామ్మూర్తి నాయుడు ఆయన ఇంత అంటే ముందుగా ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే ఆయన అక్కడ పర్యటించలేకపోయారు. సో ఆ భారం అంతా కూడా పవన్ కళ్యాణ్ మీదే పడింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోనే కాదు, ఏపీకి బయట కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉందనేది ఖచ్చితంగా స్పష్టమైపోయింది. ప్రజల మీద ఇంపాక్ట్ చూపించగలరని. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన వెళితే, పూణే లాంటి చోట ఆయన వెళితే తెలుగు ప్రజలు ఇక్కడ ఆయన ఎలా ఓన్ చేసుకుంటారో అంతకంటే ఎక్కువగా ఆయన ఆదరించారు. అక్కడ ముఖ్యంగా స్వాగతం పలికారు. స్వచ్ఛందంగా జన సమీకరణ జరిగింది. బహుశా భారతదేశం మొత్తం మీద కూడా స్వచ్ఛందంగా జనాలు వచ్చేసి ఏమీ పంచకుండా, ఎవరిని అంటే తీసుకురానక్కర్ లేకుండా స్వచ్ఛందంగా జనం వచ్చేసి ఇమేజ్ ఉన్న నాయకుల్లో అంటే అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒకరిగా చేరిపోయారు. సో బీజేపీ తనకు తానుగా పెట్టుకున్న టెస్ట్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ మీద. పవన్ కళ్యాణ్ సహా చాలామంది మిత్రులు ఉండొచ్చు, బట్ పవన్ కళ్యాణ్ అంత నమ్మకమైన వ్యక్తి అయితే వాళ్ళకి దొరకడు. అది గ్యారంటీగా చెప్పుకుంటున్నారు బీజేపీ నాయకులే. సో వాళ్ళు పెట్టుకున్న టెస్ట్ అయితే పాస్ అయిపోయారు. మిషన్ మహారాష్ట్ర పూర్తి అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా తమిళనాడే. నిజానికి మహారాష్ట్ర ఎన్నికలు అనేది ఇప్పుడు మధ్యలో వాళ్ళు పెట్టుకున్న టెస్ట్ పవన్ కళ్యాణ్ వీలైనంత ఎక్కువగా వాడుకోవాలని. కానీ దీనికంటే ముందే మిషన్ తమిళనాడు మొదలైపోయింది. ఎప్పటి నుంచో తమిళనాడు ముఖ్యంగా సౌత్ రాజకీయాల్లో ఎంటర్ అవ్వాలని, తమిళనాడు లాంటి చోట తమ ప్రభావం చూపించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. కానీ అది వర్కౌట్ కావట్లేదు. మొన్నటి వరకు అక్కడ డిఎంకే అన్నాడీఎంకే మధ్య పెద్ద ఫైట్ నడిచింది. దిగ్గజాలు కరుణానిధి, యువతల జయలలిత గారు, అన్నాడీఎంకేకి సంబంధించి అంత పెద్ద ఇమేజ్ ఉన్న నేతలు ఉన్నారు. వాళ్ళలో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా, ఒకళ్ళపై ఒకళ్ళు పగ ప్రతీకారాలతో రగిలిపోయినా వేరే వాళ్ళని అక్కడ ఎంటర్ కానివ్వలేదు. ముఖ్యంగా బీజేపీకి సోలోగా ఎదిగే ఛాన్స్ వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా కాలం చేశారు. కొంత గ్యాప్ అయితే కనబడుతుంది, పొలిటికల్గా ఒక వ్యాక్యూమ్ అయితే కనబడుతుందని బీజేపీ భావిస్తుంది. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్నమలై ద్వారా కొంత ప్రయోగం చేయబోయింది అక్కడ, కానీ అది వర్కౌట్ కాలేదు. సో మొత్తం డిఎంకే అక్కడ 234 అసెంబ్లీ స్థానాలు ఉంటే 118 మ్యాజిక్ ఫిగర్. అక్కడ 118 సీట్లు వస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చేస్తారు, ఏ పార్టీ అయినా కానీ. కానీ కూటమిగా వెళ్ళినా కూడా డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో 133 సీట్లు సోలోగా తెచ్చేసుకున్నారు వాళ్ళు, డిఎంకే పార్టీ. సో అంత బలంగా ఉన్నటువంటి డిఎంకేని ఢీ కొట్టాలంటే యువతల అందరూ కలవాల్సిన అవసరం ఉందని బీజేపీ గుర్తించింది. అన్నా డిఎంకేతో కలిసి వెళ్ళే ఆలోచనలో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎన్నికలు ఇంకొక ఏడాది ఉన్నారన్నమాట. అంటే 2026లో జరగబోతుంది. ఇది 2024 ఎన్నికకి వచ్చేసింది కాబట్టి ఇంకా ఏడాదిన్నర ఉంది. మనం ఖచ్చితంగా ఈ ఏర్పాట్లు అన్ని వాళ్ళు చేసుకోవడానికి సన్నాహం అవడానికి. సో ఏడాదిన్నరలో ఎలక్షన్ జరగబోతుంది. తమిళనాడులో ఎలాగైనా వాళ్ళు వెళ్ళాలని చూస్తున్నారు బీజేపీ. కానీ ఈ పొత్తంతటితో కలిపి వెళ్ళడానికి వాళ్ళ రంగం సిద్ధం చేసుకుంటున్న టైంలోనే వాళ్ళ నెత్తి మీద ఇంకో బాంబు పడింది. అదే ఇళయ దళపతి విజయ్ సూపర్ స్టార్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఆయన సొంతంగా పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రకటించారు. ఆల్రెడీ బహిరంగ సభ జరిగిపోయింది మొదటిది. దానికి సంబంధించిన అంటే పార్టీని బలోపేతం చేసే పనులు ఆయన పడ్డారు. సో డిఎంకేకి వ్యతిరేక కూటమి ఏదన్నా ఉంది, దాన్ని ఓన్ చేసుకుందామని బీజేపీ ప్రయత్నిస్తున్న టైంలో విజయ్ తన పార్టీతో ఆయన ముందుకు వచ్చేసారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు దెబ్బకొట్టలేదు. పవర్లో అంటే సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నా కూడా పరిపాలనా పరంగా అక్కడ పెద్దగా
డిఎంకే మీద గతంలో ఏపీలో కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కావచ్చు ఉన్నంత ప్రభుత్వ వ్యతిరేకత లేదు ఇక్కడ తమిళనాడు. సో సైద్ధాంతికంగానే వాళ్ళని కొట్టాలని డిసైడ్ అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో 133 సీట్లతో సోలో పార్టీగా అక్కడ అంటే సోలోగానే అన్ని సీట్లు తెచ్చుకున్న డిఎంకేని దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా పెద్ద స్థాయిలోనే వాళ్ళు పోరాటం చేయాల్సి ఉంటుంది. మరోవైపు విజయ్ని ఎదుర్కోవాలి, ఆయనకున్న హ్యూజ్ ఫ్యాన్ బేస్ని బేస్ చేసుకుని. అందుకనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దించాలని చూస్తున్నారు. ఎందుకు అంటే బీజేపీ తరఫున ఈ డెసిషన్కి ఎందుకు వచ్చారంటే తమిళనాట మీకు ఆర్థికంగాను లేదా అంగబలం పరంగా అంటే మీకున్న ఫాలోవర్స్ కావచ్చు లేకపోతే ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు, ఇవన్నీ ఎంత ఉన్నా ఒక స్టార్ పవర్ చాలా ముఖ్యం. తమిళనాడులో సినిమాలు రాజకీయాలు కలిసిపోయి ఉంటాయి. డిఎంకే తరఫున చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి సినిమా ఇమేజ్ ఉంది. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆయన స్వయంగా సినిమా యాక్టర్, చాలా పెద్ద ప్రభావం ఉంది సినిమా ఇండస్ట్రీ మీద అక్కడ వాళ్ళది. మరోవైపు విజయ్ దళపతి ఒకనొక దశలో హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఫ్లాప్ సినిమాలు మిగతా సినిమాల హీరోల సూపర్ హిట్ సినిమాలతో ఈక్వల్గా ఉంటాయి అనమాట కలెక్షన్స్, అంత ఇమేజ్ అయింది. ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ వచ్చింది దానికి. బట్ ఈ టైంలో ఆయన బ్రేక్ ఇచ్చే సినిమాలు రాజకీయాల్లోకి వెళుతున్నారు. సో అలాంటి ఇద్దరిని ఇటు డిఎంకే కావచ్చు ఇటు విజయ్ పార్టీ కావచ్చు, ఈ రెండింటిని కూడా ఎదుర్కోవాలంటే మనకున్న అంగబలము ఆర్థిక బలము సరిపోదు అనేది బీజేపీ ఆలోచించిన ఆలోచన. అలాంటి తరుణంలో వాళ్ళకి కనిపించిన ఒక పెద్ద స్టార్ పవర్ పవన్ కళ్యాణ్. తెలుగు తమిళ ప్రజలు ఎంత కాదన్నా ఒకళ్ళ ఇంపాక్ట్ మరొకరి మీద ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇమేజ్ అక్కడ చాలా ఎక్కువగా. చిరంజీవి గారు గతంలో కొన్ని తమిళ సినిమాల్లో అతిథి పాత్రలు చేశారు, ఈవెన్ రజనీకాంత్తో కలిసి యాక్ట్ చేశారు ఆయన. సో ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఇటీవల సాధించిన విజయాలు 21 out of 21 100% స్ట్రైక్ రేట్తో ఏపీ ఎన్నికల్లో సాధించిన విజయం, మోడీకి అత్యంత నమ్మకమైన వ్యక్తిగా నమ్మకమైన స్నేహితుడిగా పేరు పొందిన ఆయన మోదీ. పవన్ ఏం చెప్తే చేస్తున్నారు. మా అన్నయ్యని కలవండి అంటే స్టేజ్ మీద అంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన వచ్చి తన సోదరుడు చిరంజీవిని కలిసిన ఆయన ప్రధానమంత్రి సెక్యూరిటీని పక్కన పెట్టి డైరెక్ట్గా ఇతను పవన్ కాదు, ఇతను ఆంధీ అంటే ఇతను ఒక వాయువు కాదు అగ్ని తుఫాన్ అని చెప్పి స్వయంగా ప్రధాని తన మిగతా మిత్రపక్షాల పరిచయం చేసిన తీరు, ఇవన్నీ పవన్ చాలా నమ్మకమైన వ్యక్తి అనే ఫీలింగ్ బీజేపీకి కలిగింది. ఇప్పుడు ఆయనకున్న ఇమేజ్కి లిట్మస్ టెస్ట్గా పెట్టుకున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సూపర్ డిస్టింక్షన్తో పాస్ అయిపోయారు ఆయన. సో ఖచ్చితంగా పవన్ అక్కడ వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ భుజం మీద నుంచే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేయబోతుంది బీజేపీ. దీనికి సంబంధించిన ప్రక్రియ ఆల్రెడీ ఇప్పుడు మొదలైపోయింది. గతంలో తిరుపతి రెడ్డి వ్యవహారంలో ఆ విషయంలో మాట్లాడుతూనే సనాతన ధర్మం యాంగిల్లో తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల మీద వ్యాఖ్యలు చేయడం, ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళని డైరెక్ట్గా తన స్టేట్మెంట్స్ ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా తమిళనాడులో చాలా వైరల్గా అయిన ఇష్యూస్. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ చూపించిన ఎఫెక్ట్తో పూర్తి భరోసాతో పవన్ కళ్యాణ్ని తమిళనాడు ఎన్నికల్లోకి దించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. కాకపోతే ఎలా? కేవలం ప్రచారం పరంగానే వాడుకోవాలా, లేదు జనసేనతో పొత్తులో వెళ్ళిపోయి తమిళనాడు అసెంబ్లీలో జనసేనతో కూడా పోటీ చేయించాలి? మద్రాస్ సహా చెన్నై సహా కొన్ని ప్రాంతాల్లో ఖచ్చితంగా తెలుగు వాళ్ళ ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో జనసేన డైరెక్ట్గా దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు మిషన్ తమిళనాడు పూర్తయిపోయింది, వాళ్ళ ముందు మిషన్ మహారాష్ట్ర పూర్తయిపోయింది, మిషన్ తమిళనాడుని వాళ్ళు టార్గెట్ చేస్తున్న వైనం చాలా క్లియర్గా కనపడుతుంది. సంఘ పరివారంలో దీనికి సంబంధించిన చర్చ జరుగుతుంది. బీజేపీ పెద్దలందరూ కూడా పవన్పై పూర్తి స్థాయిలో భరోసా ఉంచుతున్నారు. సాధారణంగా బీజేపీతో మిత్రత్వం, శాశ్వత మిత్రత్వం అంటూ ఏది ఉండదు. ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో చోట బీజేపీ దాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. మిత్రపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూడా అంటూ ఒక ఆరోపణ ఉంది. దానికి సంబంధించిన దృష్టాంతాలు కూడా ఉన్నాయి. బట్ పవన్ విషయంలో అలా కాదు. పవన్ వాళ్ళు 100% నమ్ముతున్నారు. తనపై విమర్శలు వస్తున్నా కూడా చాలామంది ఇదేంటి నువ్వు పార్టీ పెట్టి వేరే వాళ్ళ రూట్ మ్యాప్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తానంటున్నావు అంటూ చాలా విమర్శలు చేసిన ఆయన బీజేపీని నమ్మారు. బీజేపీ రూట్ మ్యాప్ ఇచ్చేంత వరకు వెయిట్ చేశారు. బీజేపీ కోసం తన సీట్లను త్యాగం చేశారు. జనం ఏమనుకున్నా పట్టించుకోలేదు. ఒక్కసారిగా నన్ను నమ్మండి అని చెప్పారు. దానికి తగ్గట్టు రిజల్ట్ చూపించారు. 21 out of 21 ఏపీలో. సో ఖచ్చితంగా అంత నమ్మకమైన స్నేహితుడు మళ్ళీ తమకు దొరకడనే అభిప్రాయంలో బీజేపీ ప్రస్తుతానికి ఉంది. కాబట్టి తమిళనాడు ఎన్నికల్లో అడుగు పెట్టడానికి, తమిళనాడు రాష్ట్రంలో అడుగు పెట్టడానికి పవన్ కంటే పెద్ద స్టార్ తమకు దొరకరు. పెద్ద స్టార్ క్యాంపెయినర్ కావచ్చు, పెద్ద నమ్మకమైన వ్యక్తి కావచ్చు, మరొకటి దొరకడు అనేది బీజేపీ అభిప్రాయం. దానికి తగ్గట్టు రంగం సిద్ధమవుతుంది. సో మిషన్ మహారాష్ట్ర పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్గా మిషన్ తమిళనాడు వాళ్ళు పెట్టుకున్నారు. మరి ఏ రూపంలో పెడతారు? ప్రచారంలోనే పవన్ కళ్యాణ్ వాడుకుంటారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో? లేదు పొత్తుతో కలిపి ఆయన పోటీ చేయించాలి, లేదా ఆ పార్టీకి సంబంధించిన కొందరిని రంగంలోకి దింపే అవకాశం ఉంది. అక్కడ కొంతమంది తమిళనాడుకి సంబంధించిన వ్యక్తుల్ని జనసేనలో చేర్పించి వాళ్ళని పోటీ చేయించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఖచ్చితంగా ఇది జనసేన కూడా లాభించే అంశం. ఎందుకంటే ఇప్పటికే మీరు కేవలం గోదావరి జిల్లాలకో లేకపోతే ఒక సామాజిక వర్గానికి పరిమితం అయిపోయిన పార్టీ అనే ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో
పార్టీని విస్తరించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశంగా పవన్ కళ్యాణ్ కూడా భావించే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మరి రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీపీ దేశం.